బంగాళదుంపను కూడా ముందే ఉడికిచ్చేసుకొని దాన్ని చక్కగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా. మరి బీరకాయ మంచిగా ఎంతో బాగుంది కదా, ఈ బీరకాయ లాగే అంతే సైజు ముక్కలు బంగాళదుంపను కూడా కట్ చేసేసుకుందాం. అయితే పెరుగులో ముఖ్యంగా పెరుగు పచ్చళ్ళు అలా చేసుకున్నప్పుడు కూడా మనం ఈ నూనె వాడుకుంటే బాగా ఉంటుంది. బంగాళదుంపను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఈ పెరుగుతో కలుపుకొని తింటుంటే అన్నం భలే టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా బెంగాలీ వాళ్ళు ఇదే నూనెతోటి అన్ని వంటలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫిష్ ఫ్రై చేసుకుంటారు ఈ మస్టర్డ్ ఆయిల్లో, భలే టేస్టీగా ఉంటుంది. ఈ ఆవాల నూనెని మనం వేసి చక్కగా వేడి చేసుకుందాం. ఎందుకంటే ఈ ఆవాల నూనె పొగ వచ్చిన తర్వాతే మనం చేసుకోవాలి. మరి పొగ వచ్చేటప్పుడు ఆ ఆవిరి తాకినా ఇలా కళ్ళు మండుతాయి. మరి ఇలా పొగొస్తున్న ఈ ఆవాల నూనెలో ఫస్ట్ మనం మరింత టేస్ట్ రావడం కోసం వేద్దాం, ఆవాలే వేద్దాం. ఈ ఆవాలే ఇలా వేసేసి దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఇప్పుడు మంట కొంచెం తగ్గించి మినప్పప్పు కూడా కొంచెం కరకరలాడుతూ ఉంటే భలేగా ఉంటుంది. దీంట్లో కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకొని ఇలా వేయించేసుకుందాం. ఇప్పుడు ఇందులో బీరకాయ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందాం. ఈ బీరకాయకి ఇప్పుడు ఈ నూనె ఘాటు తాకి మంచి టేస్ట్ వస్తుంది. మరి ఇందులో కొంచెం అంత పసుపు కూడా మనం వేసేసుకొని కలిపేసుకుందాం. ఈ ఘాట్ అయ్యేంత వరకు మరి పచ్చిమిరపకాయలు కూడా ఏవైతే ఉన్నాయో వీటిని మనం సన్నగా తరిగి వేసుకోవచ్చు. కానీ టేస్ట్ బ్రహ్మాండంగా బయటికి రావడం కోసం ఇలా రోట్లో పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసి దంచేసి పెరుగులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ పచ్చిమిరపకాయలు ఈ కొత్తిమీరని దంచేసుకుందాం. కావాలంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు, కానీ మిక్సీ జార్లో ఎక్కువగా పేస్ట్ అయిపోతుంది. ఇదైతే కొంచెం దంచి భలేగా ఉంటుంది. ఆహా,